హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ అండ్ లైక్ కూడా చేయండి. ఈరోజు నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ప్రతి ఇయర్ మేము ఇలానే మా 3 కుటుంబాలు కలిసి ఈ గుడి దగ్గర మేము పూజ అయితే జరిపిస్తాము. ఇక్కడ ఉభయం అంటాము. సో ఇది మీకు కూడా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. ఈరోజు పెద్ద పండుగ కూడా కలిసి వచ్చింది కాబట్టి ప్రతి ఇయర్ పెద్ద పండుగ రోజే చేసుకుంటాము. సో మా తాతయ్య రీసెంట్గానే 1 ఇయర్ బ్యాకే చనిపోయారు. మా తాతయ్య కూడా పూజ చేసుకొని దండం అయితే పెట్టుకుంటున్నాము. తాతయ్య అంటే మా మామయ్య గారి వాళ్ళ నాన్నగారు ఈయన. సో చాలా మంచివారు. మేము మిస్ అవుతున్నాం మా తాతయ్యని. సో మా తాతయ్య ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారని అయితే అనుకుంటున్నాను. పెద్ద పండుగను ఎందుకు అంటారని నాకు ఇప్పుడే అర్థమైంది. పెద్దగా పెట్టుకుంటాం కాబట్టి పెద్ద పండుగ అంటారేమో నాకు తెలియదు. నేనైతే ఇలాగే అనుకుంటాను. సో ముందుగా మేమైతే పూజకి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేసేసుకున్నాము. సో ఈ పూలు అయితే కుట్టడం స్టార్ట్, నేను అక్క కలిసి కుట్టాము. సో తెలిసిందే కదా, అందరూ ఒక చోటు ఉంటే చాలా హ్యాపీగా జాలీగా అండ్ గాసిప్స్ చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ చాలా హ్యాపీగా అయితే గడిచిపోతుంది రోజు. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అయితే అనిపిస్తూ ఉంటుంది. అందరూ ఒక చోట కలిసి ఉన్నప్పుడు హ్యాపీగానే ఉంటుంది. సో ఇవైతే నేను అల్లాను. మా పాప ఇప్పుడే నిద్ర లేచి వచ్చింది. సో ఏడుస్తుంటే ఇవన్నీ నేను అల్లాను ఎలా ఉన్నాయని చెప్పి తను అడుగుతున్నాను. తను కామ్గా చూస్తూ ఉంది. ఇవి నేను కుట్టాను. ఈ పూలని ఈవినింగ్ టైంలో మనం మాతమ్మ టెంపుల్ దగ్గర అయితే అలంకరించడం జరుగుతుంది. మాతమ్మ అండ్ పోలేరవ్వ, సీతలవ్వ 3 టెంపుల్స్కి మేము ఈ పూలు అవి ఇవ్వాలి. మార్నింగ్ పొంగల్ పెట్టేసుకున్నారు. ఇంకా ఈవినింగ్ మిగిలింది. ఈవినింగ్ టైం పూజ జరిపించడానికి ఈ పూలన్నీ కుడుతూ ఉన్నాము. అందరూ ఒక చోటు ఉన్నారు. పెద్దవాళ్ళందరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే మా వెనకాల. వీడు మా అక్క కొడుకు. హాయ్ చెప్పమంటే గుర్రుని చూస్తుంది. సో ఫైనల్గా మా అక్క ఈ పూలను అయితే అల్లేసేసింది. మా అక్క అంటే పెద్ద మావయ్య వాళ్ళ చిన్న కోడలు. ఇవిగోండి, ఈ డెకరేషన్ కూడా మార్నింగ్ అయితే చేశారనమాట. ఇంకా పోతురాజు ఇంకా నైట్ టైం అయితే వచ్చేసింది. గుడి వరకు వెళ్తారు అండ్ క్రాకర్స్ కూడా పెంచుతూ ఉంటారు. అందరూ జాలీగా డ్యాన్స్ చేస్తున్నారు. మా క్యూట్ పాప ఇవన్నీ దేవుడి కోసం చేస్తారు. ముందుగా గుడికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని ఆ తర్వాత తలపాగా చుట్టుకొని మనం టెంపుల్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అదే ప్రాసెస్లో ఇప్పుడు ఉన్నాం మనం. ఈ టెంకాయ దేవుడు కాడ కొడతాడు కానీ వచ్చి ఆడబెట్టి ముందుగా ఇంట్లో దీపం పెట్టుకొని తర్వాత గుడికి ఏదో నాయన పై కొట్టి ఇస్త్రీ ఆడేసేసాడా పెట్టుకుంటాం. ఇంట్లో సంక్రాంతి హ్యాపీగా చేసుకుంటాం. మా ఫ్యామిలీ, మా హస్బెండ్, అక్క వాళ్ళు. హారతి మీరు కూడా తీసుకోండి, చాలా హ్యాపీగా ఉంటారు. సో ఇలాగా అందరూ ఒక్కొక్కటి తీసుకొని
సో ఇక్కడ ఒక అక్క అయితే మిస్ అయ్యింది, మా పెద్ద అక్క, అందరికంటే పెద్ద కోడలు. సో ఇక్కడ అక్క ఒకటే మిస్ అయిపోయింది. మేము ముగ్గురం గాసిప్ చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాము. మా ముగ్గురికి పాపలే, అక్కకి ఒక బాబు. సో ఇట్లాంటి మెమరబుల్ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ మనకి రావు కాబట్టి ఉన్నప్పుడే మనం వీడియోస్ తీసుకోవడం బెటర్. ముందుగా మా పెద్ద మామయ్య అయితే టెంకాయ కొట్టారు. సో తర్వాత ప్రతి ఒక్కరు టెంకాయ కొట్టి దండం పెట్టుకుంటారు. తర్వాత ఆరగిస్తారు. మెంతులు ఏదో ఎక్కువ అయిపోయింటది. పచ్చదే సో పూజ అయితే చాలా బాగా జరిగింది. చాలా మంది కూడా వచ్చారు గుడి దగ్గరికి. సో మేమైతే చాలా హ్యాపీ అన్నమాట. పూజ అయితే ఇలాగైతే ముగించేసాము మేము. సో ఈ వీడియో మీ అందరికి కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. లవ్ యూ ఆల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.